నరసన్నపేటలో వ్యాపారస్తుడిపై దాడి. సోమవారం సాయంత్రం కోరాడ రాకేష్ అనే వ్యాపారస్తుడిపై కొంతమంది యువకులు పాశవికంగా దాడి. షాప్లోని పలు సామాగ్రి ధ్వంసం, మూకుమ్మడిగా దాడి చేయటంతో వ్యాపారస్తుడికి తీవ్ర గాయాలు. ఇటీవల నరసన్నపేటలో పెరిగిపోతున్న రౌడీయిజం, గంజాయి కూడా దీనికి కారణమంటున్న స్థానికులు. పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలంటున్న స్థానికులు. నరసన్నపేటలో వ్యాపారస్తుడిపై దాడి. సోమవారం సాయంత్రం కోరాడ రాకేష్ అనే వ్యాపారస్తుడిపై కొంతమంది యువకులు పాశవికంగా దాడి. షాప్లోని పలు సామాగ్రి ధ్వంసం, మూకుమ్మడిగా దాడి చేయటంతో వ్యాపారస్తుడికి తీవ్ర గాయాలు. ఇటీవల నరసన్నపేటలో పెరిగిపోతున్న రౌడీయిజం, గంజాయి కూడా దీనికి కారణమంటున్న స్థానికులు. పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలంటున్న స్థానికులు. నరసన్నపేటలో వ్యాపారస్తుడిపై దాడి. సోమవారం సాయంత్రం కోరాడ రాకేష్ అనే వ్యాపారస్తుడిపై కొంతమంది యువకులు పాశవికంగా దాడి. షాప్లోని పలు సామాగ్రి ధ్వంసం, మూకుమ్మడిగా దాడి చేయటంతో వ్యాపారస్తుడికి తీవ్ర గాయాలు. ఇటీవల నరసన్నపేటలో పెరిగిపోతున్న రౌడీయిజం, గంజాయి కూడా దీనికి కారణమంటున్న స్థానికులు. పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలంటున్న స్థానికులు. నరసన్నపేటలో వ్యాపారస్తుడిపై దాడి. సోమవారం సాయంత్రం కోరాడ రాకేష్ అనే వ్యాపారస్తుడిపై కొంతమంది యువకులు పాశవికంగా దాడి. షాప్లోని పలు సామాగ్రి ధ్వంసం, మూకుమ్మడిగా దాడి చేయటంతో వ్యాపారస్తుడికి తీవ్ర గాయాలు. ఇటీవల నరసన్నపేటలో పెరిగిపోతున్న రౌడీయిజం, గంజాయి కూడా దీనికి కారణమంటున్న స్థానికులు. పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలంటున్న స్థానికులు.